అయినా నువ్వేంటి అలా నిలబడిపోయావు? తారక్ తన రూమ్లో ఉన్నాడు, వెళ్ళి చూడు. సరే ఆంటీ. వెళ్ళు. కాదంబరి. కుకుటేష్, ఇలారా. చెప్పండమ్మా. ఈ కవర్ని పూజ గదిలో పెట్టు. అలాగేనమ్మా. కాదంబరి, ఒక్క నిమిషం. ఇలారా, ఇలారా చెప్తాను. నిన్ను ఆ అమ్మాయిని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు కాదంబరి? తను మనందరినీ అవమానించి తిట్టిన తిట్లన్నీ మర్చిపోయావా అమ్మా? చెప్పాలంటే మాకన్నా ఎక్కువ నిన్నే తిట్టింది కదమ్మా. అలాంటి దాన్ని ఇంటికి ఎలా తీసుకొచ్చావమ్మా? నాకైతే తనని గొంతు నులిమి చంపేయాలనుందమ్మా. నువ్వేమో తనని మర్యాదగా ఇంటికి తీసుకొనొచ్చి వెళ్ళి నా పుత్రరత్నాన్ని చూడమ్మా అని చెప్పి మరి తారక్ని చూడటానికి తన రూమ్కి పంపించావు. అసలు నీకేమైందమ్మా? అసలు ఇంతకి నువ్వు ద గ్రేట్ కాదంబరివేనమ్మా? అత్త ఏం చేసినా అందులో ఏదో ఒక అంతరార్థమే ఉంటుంది. మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా? దయచేసి తనని ఇంటి నుంచి పంపించేసేయండి, లేకపోతే నేనే తనని మెడపట్టుకుని బయటికి గంటేస్తాను. మేము అంతలా మాట్లాడుతున్నా నువ్వు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నావో అర్థం కావడం లేదు. నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడు కాదంబరి. ఏం మాట్లాడమంటారండి? అయినా మీరంతా ఎందుకు తనని శత్రువులా చూస్తున్నారు? తనని మన ఇంటికొచ్చిన ఒక గెస్ట్లా ఎందుకు చూడలేకపోతున్నారు? అయినా తను తారక్ని చూసి వెళ్ళిపోతానని అందే కాని ఇక్కడే ఉండిపోతాను అనలేదే. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అమ్మా? అయినా తనెవరమ్మా? మన తారక్ని చూడ్డానికి తనేమన్నా మన మేనత్త కూతురా లేక మేనమామ కూతురా? అయినా ఒకరితో పెళ్లి నిశ్చయమై పీటల దాకా వచ్చి పెళ్లి ఆగిపోతే ఏ అమ్మాయి అయినా అలా తన జీవితాన్ని నాశనం చేసిన వారిని పరామర్శించడానికి వస్తుందా అమ్మా? నేనంటున్నది అదే. తనకి ఎంత గొప్ప మనసు ఉండకపోతే మన తారక్ని చూడ్డానికి వస్తానని అడుగుతుంది చెప్పు. అయితే ఒక పని చేయమ్మా, తను వెళ్లేటప్పుడు తనకి సాలువా కప్పి సన్మానం చేసి మరీ పంపించు. మాటికి ముందు పేరు, ప్రతిష్ట, మర్యాద అని చెప్పే నువ్వే ఇలా మాట్లాడితే ఎలా అమ్మా? అందరి ముందు నిన్ను తను ఎంత అవమానకరంగా మాట్లాడిందో మర్చిపోయావా? అత్త ఏం చేసినా దానికి ఒక బలమైన కారణం ఉంటుంది నిమిష. నువ్వు కూల్గా ఉండు. బావా, మీరందరూ నోటికొచ్చినట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అయినా మన తారక ఆరోగ్యం కుదుట పడాలని హోమం చేయించింది. తనను చూడగానే నాకే కళ్ళు చెమర్చాయి తెలుసా? న్యాయంగా చూస్తే ఆ రోజు పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆ అమ్మాయిని అందరి ముందు అబాస్పాల్ చేసింది మన తారకే కదా. అయినా తన ఆ విషయాలేవి మనసులో పెట్టుకోకుండా తను కోరుకున్నవాడు ప్రాణాలతో సంతోషంగా సుఖంగా ఉండాలని హోమం చేయించిందంటే తనది ఎంత మంచి మనసు అయ్యుండాలి మీరే చెప్పండి. అంటే తన్ని ఇంటికి తీసుకురావడానికి గుడికి వెళ్ళావా? లేదండి, నా కొడుకు ఆరోగ్యం బావుండాలని పూజ చేయించడానికి నేను గుడికి వెళ్ళాను. కాని ఆ అమ్మాయి అదే గుళ్ళో తారక్ కోసం హోమం చేయిస్తుంటే చూసి ముచ్చటేసి ఇంటికి తీసుకొచ్చాను అంతే. తనేమి నువ్వనుకున్నంత మంచిదేమి కాదమ్మా. అయినా ఇన్నాళ్ళు లేని ప్రేమలు, ఆప్యాయతలు ఈ రోజు గుర్తుకొచ్చాయంటే ఎలా నమ్మగలిగావమ్మా? తను ఏదో పెద్ద ప్లాన్తోనే మన ఇంట్లోకి అడుగు పెట్టుంటుందమ్మా. అలాంటిదేం ఉండదు. అయినా అదేదైనా ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అమ్మేంటి ఇలా ప్రవర్తిస్తుంది? అదే అర్థం కావట్లేదు నాన్న.
క్షణం ఇప్పుడు ఈ రూమ్లో నువ్వు నేను మాత్రమే ఉన్నాం. అస్సలు ఇలా ఒకరోజు మళ్ళీ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇలా నీ పక్కన నేను, నా పక్కన నువ్వు ఉన్నామని తలుచుకుంటేనే చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ రోజుని నా జీవితంలో ఎప్పటికీ మరవను. న్యాయంగా చూస్తే ఈ గదిలో నీతో పాటు నేనుండాలి. అలాంటిది ఎవరో దిక్కు మొక్కు లేని ఒక పని మనిషి నీతో కలిసి ఈ గదిని పంచుకుంటుంది అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా అసూయతో రగిలిపోయేదాన్ని. అసలు నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? నువ్వు రాజువి, రాజువి. రాజు పక్కన రాణి ఉండాలి కాని సేవకురాలు కాదు. అయినా నిన్ను మరవలేక, కాలంతో సాగలేక నేను పడ్డ బాధ నాకే తెలుసు. నిన్ను తలుచుకొని రోజంటూ లేదు, బాధపడని క్షణమంటూ లేదు. నువ్వంటే నాకు అంత పిచ్చిరా, అంత పిచ్చి. నువ్వు నా కోసం పుట్టిన అద్భుతానివిరా. నేను ఎలా వదిలేస్తానని అనుకుంటున్నావు? ఏది ఏమైనా, ఎవరేమనుకున్నా నిన్ను నావాణ్ణి చేసుకొని నీతో జీవితాన్ని పంచుకొని తీరుతాను.